ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి, శ్రీ షిరిడి సాయిబాబాకి హారతుల్ని నివేదించడంలోని పరమార్థం ఏమిటి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ షష్ఠి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈ గురువారం బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పసుపు వస్త్ర దానం, అలాగే శనగలు దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు బుద్ధి సూక్ష్మతని పెంపొందింపచేస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం. ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఈరోజు గురువారం శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షించేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆర్థిక విజయాలు సాధించగలగాలని, కుటుంబ వ్యవహారాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలగాలని శ్రీ రాఘవేంద్ర స్వామిని సభక్తిపూర్వకంగా ప్రార్థిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెలను నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు పొందలేకపోతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి కూడా పెరుగుతుంది. అయినప్పటికీ యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలను కొనసాగించి విజయాలను సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కార్మిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ అసంతృప్తి కూడా వెనంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి విభూతితో అభిషేకించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనంద వాతావరణం
గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. విద్యార్థులకి విదేశీ సంబంధిత ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలను న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమ వార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలలో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆహ్లాద వాతావరణం గృహరీత్యా ఆస్వాదించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విజయాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆదాయాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించడం ద్వారా గృహంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. కానీ అనుభవంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వృత్తిపరంగా వేగవంతంగా పొందలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి చిక్కుల నుంచి బయటపడేటువంటి ప్రణాళికలు అమలు చేయడంలో విఘ్నాలు ఏర్పడతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభ పరిణామాలు మాత్రం గృహరీత్యా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ చిరాకులు కూడా సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. శుభ పరిణామాలు గృహరీత్యా కొనసాగుతాయి. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఏర్పడినటువంటి
ప్రతికూల పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అలసత్వంతో కూడినటువంటి విజయాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే విద్యార్థులు గట్టి శ్రమతో మాత్రమే రాణించగలుగుతారు. విద్యాపరమైనటువంటి ఏకాగ్రత, శ్రద్ధ, ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. నూతన కార్యక్రమాన్ని మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాన్ని వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెల్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. గృహ విషయాల్లో మాత్రం ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. విముఖతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు ప్రారంభించినప్పటికీ అలసత్వంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన వస్తు కొనుగోలు విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధిలో ఆనందకర సంఘటనలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఏకాగ్రత మాత్రం తగ్గుతుంది. శ్రద్ధ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలు పట్టు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. సత్సంబంధాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్మిక రంగం వారికి అభివృద్ధి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి వేగవంతమైన అనుకూల మార్పుల్ని ఆర్థికంగా కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాకు తులసి దళాలను సమర్పించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే బలమైన మిత్రుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అసంతృప్తి సంఘటనల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. కార్మిక రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెను నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాన్ని వేగవంతంగా కొనసాగించలేకపోతారు. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి బాధ్యతలు పెరుగుతాయి. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆహ్లాద పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు మాత్రం కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా ఆరాధన ప్రక్రియలో హారతులదే కీలక భూమిక. బాబా భక్తులంతా ఆర్తిగా బాబాను హారతుల గీతాల ద్వారా కీర్తిస్తారు. బాబాకు ప్రతినిత్యం షిరిడీలో ఇతర షిరిడి సాయి మందిరాల్లో 4 సార్లు హారతుల్ని సమర్పిస్తారు. బాబా భక్తులంతా ఎంతో భక్తిగా ఆలపించే హారతుల గీతాలకు సంబంధించి ప్రత్యేక నేపథ్యం ఉంది. ఆరతి పాటలను బాబా స్వయంగా అడిగి మరీ రాయించుకున్నారని ఓ కథనం. ఓసారి ఆయన తన భక్తులైన కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మను నాకు 5 లడ్డూలు ఇవ్వమని అడిగారు. ఆ రోజు రాత్రి నిద్రపోయిన భీష్మకు తెల్లవారుజామున అసంకల్పితంగా జోగేశ్వర శర్మ ఆసు కవితాధారతో అప్పటికప్పుడు హారతి పాటల్ని రచించారని చెప్తారు. వాటిని బాబాకు సమర్పిస్తే బాబా అతడినే వాటిని పాడమని కోరారు. భీష్మ పాడుతున్నంతసేపు బాబా అతని శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అందుకే బాబా హారతి గీతాలకు అంతటి మాధుర్యం ఏర్పడిందని భక్తుల నమ్మకం. ఇప్పుడు షిరిడీలో జరిగే పూజాది కార్యక్రమాల్లో హిందీ, మరాఠీ, సంస్కృతం అన్నీ కలిపి 42 హారతి గీతాలని నిత్యం ఆలపిస్తారు. షిరిడి సాయి హారతి దర్శనం సకల శుభకారకం, సన్మంగళదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అదృష్టలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం ప్రతి ఒక్కరూ కూడాను లక్ష్మీ కటాక్షం పొందడానికి గృహవాస్తు రీత్యా పాటించవలసినటువంటి నియమాల్లో ఇంటికి వచ్చినటువంటి సుమంగళి స్త్రీలకు కుంకుమ మరియు మంచినీటిని అందివ్వటం, వారికి పసుపు కుంకుమలను అందివ్వటం వలన ఎన్నో జన్మల యొక్క పాపాలన్నీ కూడాను పోయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి తద్వారా సంతోషాన్ని పెరిగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అందుచేతనే అతిథులను సత్కరించటం, ఆదరించడం కూడా గృహవాస్తురీత్యా చాలా విశిష్ట లక్షణంగా మనం భావన చేయాలి. పౌర్ణమి నాటి సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసీ దళాలతోనూ సువాసన కలిగినటువంటి పూలతోనూ పూజించి పాలు, పాయసం, కలకండ ఇలాంటి వస్తువులతో నైవేద్యం పెట్టి రాత్రి భోజనం చేయాలి. ఇలా గనక ఆచరణ చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలగడానికి గృహ రీత్యా కూడా చాలా విశిష్ట ఫలాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. స్వామివారి పటాన్ని పూజ గదిలో ఉంచినటువంటి వారు చాలా పవిత్రమైనటువంటి మనస్సు, శుచి శుభ్రతలతో తలస్నానం చేసి పూజ గదిలోకి ప్రవేశించాలి. లేదా ఆ దైవ పటాన్ని పౌర్ణమి నాడు పూజించి మొన్నాడు కంటికి కనబడని శుభ్రమైన ప్రదేశం బీరువా లోపలి అరలో కానీ లేదా అటకపైన కానీ వస్త్రంతో కప్పి ఉంచాలి.
సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించిన తదుపరి చేయవలసిన ప్రక్రియ. మారేడు దళాలతో నిత్యం గనక మీ ఇంట్లో శ్రీయంత్రం ఉన్నట్లయితే ఆ యంత్రాన్ని పూజించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ కటాక్షం త్వరగా సిద్ధిస్తుంది. ఏకాక్షి నారికేళం ఉన్నా సరే ఆ ఏకాక్షి నారికేళంపై నిత్యం ఒక మారేడు దళాన్ని గనక ఉంచి నమస్కృతాంజలి గడించిన చాలు లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. కలువ పూలతో ఆ జగన్మాతను లక్ష్మీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ కరుణ కటాక్ష వీక్షణాలు కలిగి తీరుతాయి. శ్రీ సూక్తాన్ని పఠిస్తూ ఆవు నెయ్యితో ఎప్పుడైనా సరే వీలైనప్పుడు మీ ఇంటి ప్రాంగణంలో చిన్ని హోమాన్ని గనక నిర్వహించినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఒక అఖండమైనటువంటి దైవిక వస్తువుల్లో దక్షిణావృత శంఖం కూడా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి దక్షిణావృత శంఖంలో నిత్యం మంచి నీటిని ఉంచి కుంకుమ బొట్టు పెట్టి చక్కటి పువ్వు దాని మీద ఉంచి నమస్కృతాంజలి గనక నిత్యం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం త్వరగా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో అభ్యంగన స్నానం ఆచరించి మహాలక్ష్మిని ఆరాధన చేసి తామరాకులో క్షీరాన్న నివేదన చేసిన తర్వాత తామరాకులో భోజనం చేయటం ద్వారా అమ్మవారి యొక్క కటాక్షం విశేషంగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది స్త్రీలు పాటించవలసిన నియమం. ప్రదోష సమయంలో 6-7 గంటల మధ్య పంచాక్షరీ నామజపంతో పరమేశ్వరుణ్ణి ఆరాధించి పాలు నివేదన గనక చేస్తే విశేషంగా లక్ష్మీదేవి కరుణిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి చాలా విశిష్టవంతమైందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ప్రదోష వేళ శివార్చన చేసి నైవేద్యాన్ని గనక సమర్పించినట్లయితే లక్ష్మీదేవి కరుణించి తీరుతుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. శివాలయంలో స్వామివారికి అభిషేకార్చన నిర్వహించి నల్ల కలువ, నాగమల్లి, సంపెంగ, తుమ్మిపూలు, మారేడు దళాలు ఈ 5 రకాల అలంకారాలతో స్వామిని గనక పూజించినట్లయితే సర్వ సంపదలు కూడాను సర్వేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఇవన్నీ కూడా మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహంలో ఆచరించవలసినటువంటి నియమాలు. అలాగే ఇంటిలోని గృహిణి వైభవలక్ష్మీ వ్రతం అనేటువంటిది నిష్ఠగా గనక ఆచరించినట్లయితే తాము అనుకున్న కోరికను లక్ష్మీదేవి తప్పనిసరిగా కరుణించి కటాక్షిస్తుంది. వైభవలక్ష్మి ఆరాధన సకల దేవత ఆరాధనగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి గృహిణి కూడాను నిత్యం ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని, కనకదార స్తవాన్ని, శ్రీ సూక్త పఠనాన్ని నిత్యం కనుక ఇంటిలో ఆరాధన చేసినట్లయితే త్రికరణ శుద్ధితో ఆ ఇంట లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండి తీరుతుంది. లక్ష్మి రాగానే అహంకారం లేకుండా ధనవంతుడయ్యాను అనేటువంటి ఒక విధమైనటువంటి అహంకార తత్వంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినట్లయితే లక్ష్మి నిలవనే నిలవదు. అణిగి మణిగి పొదుపరి లక్షణాలతో ఆ లక్ష్మిని చాలా జాగరూకతతో చూసుకునేటువంటి వ్యక్తుల చెంత మాత్రమే లక్ష్మి నిలుస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
కామాక్షి గురించి చెప్పడం ఎంత గొప్పో కామాక్షిని కంటి ముందు కనపడుతున్న అందరిలో చూడడం అంత గొప్ప, అంతకన్నా గొప్ప. అది రావాలి, అది సాధన. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎక్కడొస్తుంది? ఎవరు అలమటిస్తున్నాడో వాడికి కూతురుగా వస్తుంది. ఆ కాలంలో ఎవరు అలమటించారు? కాత్యాయన మహర్షి అని ఆయన అలమటించాడు. అమ్మ నువ్వు నాకు కూతురుగా రావాలమ్మా అన్నాడు. హిమవంతుడంతటి వాడు ఒక మాట అన్నాడు, పుట్టింది పార్వతీదేవి అని ఆయనకి తెలుసు. ఆయన ఓ మాట అన్నాడు, వీరభద్ర విజయం అని పోతన గారు చేశారు అద్భుతమైన పద్యాలు. గిరులలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు ఆయన. నేను నీకు తండ్రిని అవడం ఏమిటమ్మా? నువ్వు నాకు పుట్టడానికి ఏమైనా కర్మ వలన పుడతావా? కాదు, నువ్వు నాకు కూతురు అయ్యావు. ఎందుకని అంటే నన్ను నీకు తండ్రిని చేసి గౌరవించడానికి. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. నేనెవరు? గిరిలలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన. నేను అనేక కొండల్లో కొండని, కానీ పార్వతీ అని పేరు పెట్టుకుని పర్వతరాజపుత్రి ఆమె అని నాకు పేరు తెచ్చావు. హైమవతి అని పేరు పెట్టుకుని హిమవంతుని కూతురు అని నాకు పేరు తెచ్చావు. అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించావు కూతురుగా వచ్చి. సాధారణంగా తండ్రి కూతుర్ని పోషిస్తాడు, నువ్వు లోకములను పోషించగలిగిన దానివి నాకు కూతురుగా వచ్చి అందరికీ అన్నం పెట్టే నీకు నేను గడ్డం పట్టుకుని అమ్మా అన్నం తినమ్మా నా తల్లి కదూ అని అడిగేటట్టు చేసావు. ఇది అద్భుతం కాదు? నేను ఎంత ధన్యుణ్ణమ్మా అన్నాడు. కాబట్టి కూతురుగా వస్తుంది. అందుకని కాత్యాయన మహర్షికి కూతురుగా వచ్చింది. ఆమె ఎక్కడ పుట్టినా ఆమె ఆడపిల్ల. చాలామంది ఆడపిల్లండి ఆడదండి అంటే అదేదో చాలా తక్కువ చేసిన మాట అనుకుంటారు. తెలుగు భాషలో అద్భుతమైన మాటల్లో అదొక మాట ఆడపిల్ల. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఆడపిల్ల అంటే ఆ పిల్ల ఇక్కడ ఉండేటటువంటి పిల్ల కాదు, వేరొకటి జీవితంలో ధర్మానుష్ఠానం చెయ్యడానికి వాడికి ఉపకరణం అవ్వడానికి ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది? ఈ పిల్లని నేను కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం ఉద్ధరింపబడతాను. నాతో కలిపి 21 తరములు తరింప చేయడానికి ఆడపిల్లగా వచ్చింది నాకు. ఆయనకి ఇల్లాలిగా వెళ్ళిపోతుంది. ఇంటి పేరు వదిలేస్తుంది, వంశం పేరు వదిలేస్తుంది, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేస్తుంది, అన్నదమ్ములను వదిలేస్తుంది, ఉన్న ఊరు వదిలేస్తుంది, ఆయన సర్వస్వం అని వెళ్ళిపోతుంది. అంతటి త్యాగమూర్తి నా కుమార్తెగా వచ్చింది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతేచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన. సనాతన ధర్మము యొక్క వైభవం రామాయణంలో. ఎవరికి ఆడపిల్ల పుట్టినా అంతే. కాబట్టి ఇప్పుడు ఆయనకు కుమార్తెగా వస్తే యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాడు, ఈమె నాకు కుమార్తెగా వస్తుంది కానీ ఈమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు. ఎందుకని? మాకు తల్లి ఆమె అఖిలాండేశ్వరి, లోకములకంతటికీ కూడా ఆమె మాత, జగన్మాత. కానీ శివకామ సుందరి. ఒక్క శివుడు మాత్రం ఆమె అందాన్ని చూసి సంతోషిస్తాడు. మేము మా అమ్మ అని సంతోషిస్తాం. కూతురుగా వచ్చింది కానీ ఈమె నా అమ్మ. ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నన్ను ఎందుకు అనుగ్రహించిందో నాకు తెలుసు. లోకానికి పాఠం చెప్పడానికి, నన్ను అనుగ్రహించడానికి కూతురుగా వచ్చింది అని అమ్మ నాకు కుమార్తెగా వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుని నన్ను అనుగ్రహించావు. నువ్వు ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నావు అని నేను అడగక్కర్లేదు, నాకు తెలుసు. లౌకికంగా ఎవరూ నీకు భర్త కాడు, అలా కోరకూడదు కూడా. కానీ అమ్మా నేను నిన్ను ఆయన దగ్గరకు చేర్చగలవాడనా? కాదు. ఎందుకని? నువ్వు తపిస్తే తప్ప ఆయన్ని పొందలేవు. ఇప్పుడు లోకం జోలికెడితే, ధర్మం జోలికెడితే ఏమవుతుందో చెప్పడానికి నువ్వు చెయ్యలేని పనుసుమా. అందుకని ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటాను అనుకుని ధర్మచక్రంలో వేలు పెట్టవద్దు, ధర్మచక్రాన్ని పాడు చెయ్యవద్దు అని చెప్పడానికి నువ్వైనా తపించి నన్ను పొందన్నాడు శంకరుడు. నువ్వు తపించాలి. ఎక్కడ తపించాలన్నది ముఖ్యం. దానికి అనువైన ప్రదేశం ఉండాలి. ఏ పని పడితే ఆ పని ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు. దేశకాలానువర్తిస్య అంటారు రామాయణంలో. దేశము కాలము రెండు చాలా చాలా ప్రధానమైనటువంటి విషయాలు. అసలు దేశకాలములను పట్టించుకోని వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడు ఏ పని సాధించలేడు. నీకు ఇప్పుడు ఎక్కడ తపస్సు చెయ్యాలనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. అది నేను చెప్పడం కాదమ్మా, ఈశ్వరానుగ్రహం నిన్ను ఎక్కడ తపస్సు చేయమంటోందో ఆ ప్రదేశాన్ని నువ్వు గుర్తుపట్టడానికి నేను కొన్ని వస్తువులు ఇస్తాను. ఒక యోగదండం ఇస్తాను, ఒక దీపస్తంభం ఇస్తాను, ఆ దీపస్తంభాన్ని ఉంచడానికి ఒక ఘటాన్ని ఇస్తాను. నువ్వు కూర్చుని తపస్సు చేయడానికి నీకు వ్యాఘ్ర చర్మాన్ని ఇస్తాను. నువ్వు చేతిలో తిప్పడానికి ఒక అక్షమాలని ఇస్తాను. నువ్వు వేసుకుని
అరణ్యంలో తిరిగి దర్భలవి తెచ్చుకోవడానికి నీకు ఒక ఛత్రం ఇస్తాను, నీ చెలికెత్తెలు నీకు వెయ్యడానికి 2 చామరాలు ఇస్తాను. నువ్వు ఇవన్నీ పట్టుకుని వెడుతుంటే ఇంకొక ముఖ్యమైన వస్తువు ఇస్తాను, వేయించిన శనగలు ఇస్తాను. ఇవన్నీ రూపాంతరం చెందుతాయి. నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వేయించిన శనగలు మొలకలెత్తుతాయి. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ మార్పు జరిగిందో అది మహాప్రళయమునందు లయము కానటువంటి ప్రదేశం మోక్షపురి. అక్కడ ఏదో ఒక గొప్ప అద్భుతం జరగవలసిన అవసరం ఉంది నీ తపస్సు ద్వారా. అక్కడికి వెళ్ళినవాడు ఈ విషయాన్నంతటినీ గుర్తు తెచ్చుకొని ధర్మమునందు అనురక్తి పొందాలి. అందుకని నువ్వు అక్కడ తపస్సు చెయ్యాలి. ఈ వస్తువులు పట్టుకుని బయలుదేరి ఆవిడ పట్టుకుని దక్షిణం వైపుకి వచ్చింది. దక్షిణం వైపుకి వస్తుంటే కాంచీనగర ప్రవేశం, అందులోకి రాగానే అన్ని వస్తువులు మార్పులు చెంది ఆవిడ గమనించింది, నేను ఇక్కడ తపస్సు చెయ్యాలి. ఆవిడ తపస్సు మొదలుపెట్టింది. ఎవరి కోసం తపస్సు చేస్తుంది? శంకరుడి కోసం తపస్సు మొదలుపెట్టింది. భగవంతుడు ఎక్కడున్నాడు? తప్పు ప్రశ్న. భగవంతుడు ఎక్కడ లేడు అన్నది రూఢము. అంటే మనిషి భగవంతుని మీద నమ్మకం పొందాడు అని. అందుకే భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదుల దక్షిణామూర్తి అష్టకంలో. ఆయన 8 స్థూల రూపములను పొందాడు, 8 లింగములుగా. ఇప్పుడు ఈ 8 శివస్వరూపాలే అన్నాడు. ఏవి? కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కాని 9వ చోటు నాకు చూపించండి. ఏమి లేవు. శివుడే అయ్యున్నది ప్రపంచమంతా. అంతా ప్రపంచమై ఉన్నప్పుడు నీకు దృష్టిని నిలబెట్టడానికి ఒక ప్రాతినిధ్యాన్ని తీసుకురావాలంటే మట్టిని తీసుకొచ్చి ఇలా అని ఆవిడ ఇలా నొక్కింది, గొబ్బిళ్ళని నొక్కినట్టు. అది లింగమైంది, పృథివీలింగమైంది. ఇప్పుడు అది శివుడు అంది ఆవిడ. అంటే తన దృష్టిని కేంద్రీకరించడానికి ఇది శివలింగం, ఇది శివునకు గుర్తు. అంతటా నిండాడు, కానీ నా మనసుని నిలబెట్టడానికి నేను శివుడిగా భావన చేస్తున్నాను ఈ పృథివీలింగాన్ని, మట్టితో నేను చేసిన లింగాన్నంది. కూర్చుని తపస్సు చేస్తాను. శంకరుడు లోకం జోలికి వెళ్ళడం చాలా తేలిక, ధర్మం జోలికి వెళ్ళడం చాలా తేలిక. అప్పటికి చాలా సరదాగా ఉంటుంది, ఏదో ఆట కింద ఉంటుంది. కట్టి కుడిపినప్పుడు ఎంత కష్టపడాల్సిందో ఉంటుందో చెప్పడానికి పరిహారం అంత తొందరగా ఉండదు. అమ్మవారు కాబట్టి పాఠం తాను అనుభవించి మనకి నేర్పింది కరుణామయి కనుక నువ్వు చేసుకోలేవు, వెళ్ళకు దాని జోలికి. కొన్ని నువ్వు వెళ్ళవలసిన ఉంటాయి, కొన్ని వెళ్ళకూడని ఉంటాయి. ఆటలైనా ఏవి పడితే అవి ఆడకూడదు. ఈత రాకపోతే చిన్న కొలంలో ఈత కొట్టినట్టుగా ఆడుకుంటే తప్పు లేదు, సముద్రంలో కొట్టకలాగా ప్రమాదం వస్తుంది. ధర్మం జోలికి వెళ్ళడం, లోకం జోలికి వెళ్ళడం, లోకాన్ని ధర్మం విషయంలో పాడు చేయడం అంత ప్రమాదకరమైన విషయాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? తపస్సు చేసింది. ఆయన వెంటనే ప్రత్యక్షం అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే జటాజూటంలో ఉన్న గంగని చూసి, గంగా నువ్వు వెళ్ళి ఆ తపస్సునంతటినీ భగ్నం చెయ్యి అన్నాడు. భూమి ఆకాశములు ఏకమయ్యేటట్టుగా వస్తోంది గంగ. వస్తుంటే ఆవిడ భయపడింది. దేనికి భయపడింది? తను కొట్టుకుపోతానని ఆవిడ భయపడలేదు, శివలింగం ఏమైపోతుందని భయపడింది. అది ఆవిడ పాతివ్రత్యం, అది శివస్వరూపంగా భావన చేస్తోంది. ఇప్పుడు మంగళసూత్రం భర్తకి ప్రాతినిధ్యం, అది మమ జీవనహేతునా అన్నాడు. ఒక యజ్ఞోపవీతం, అది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. అది కేవల వస్తువు కాదు, కొన్ని కోట్ల మంది విశ్వాసమునకు ప్రతీక. దాని జోలికెళ్లే అధికారం నీకు లేదు. కేవల వస్తువుగా చూడక ఒక గోవుని, కేవల వస్తువుగా చూడక ఒక జెండాని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞకుండాన్ని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞోపవీతాన్ని. అది నీ విశ్వాసమునకు ప్రతీక. ఆవిడ విశ్వాసమునకది ప్రతీక. శివుడే గంగని విడిచిపెట్టినా అది చెదరడానికి వీల్లేదు. ఆవిడేం చేసిందంటే దుర్గమ్మని పిలిచింది, నువ్వు ఈ గంగనంతటినీ పట్టేయి. విశ్వాసము ముందు మోకరిల్లిపోవలసిందే, నీకు నిలబడగలగాలి కానీ విశ్వాసంతో సాధించగలవు. అది నీకు లేకపోతే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఆవిడేం చేసింది? చేతిలో ఉన్నటువంటి పాత్రలోకి ప్రవాహాన్నంతటినీ పట్టేసింది. ఆ వచ్చినటువంటి గంగ అంతర్ధానమై ప్రళయకాల బంధిని
అంటారు. అందుకే ఆ దుర్గాస్వరూపాన్ని ప్రళయ జలబంధిని అని, ప్రళయ జలంలో వచ్చినటువంటి జలాన్ని పట్టేసి ఆపేసింది. ఆపేస్తే శంకరుడు అన్నాడు, ఓహో అంటే ఇంత విశ్వాసమా, చూస్తాను, ఇంతకన్నా 1,00,000 రెట్ల వేగంతో ఇంతకన్నా పెద్ద ప్రవాహాన్ని పంపిస్తానని మళ్ళీ పంపాడు. ఆయన తలుచుకుంటే ఏం చేయడు, ఆవిడ కాబట్టి తట్టుకుంది, నువ్వు తట్టుకోలేవు ఇలాంటి పరీక్షలు, ఇబ్బంది పడిపోతావు, ధర్మం జోలికి వెళ్ళకు. మళ్ళీ వస్తోంది జలం. ఆవిడ వెంటనే నారాయణుణ్ణి తలుచుకుంది. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. పార్వతీదేవిని వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర తిడితే చాలా సంతోషపడిపోతాడనుకుని రాజకీయ పక్షాలు పెడితే కాలిపోతావు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెప్పినా, ఈయన దగ్గరికి వచ్చి ఆవిడ గురించి చెప్పినా వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి నారాయణ అన్నయ్యని తలుచుకుంది. అన్నయ్య ఏమిటిది ఇంత గంగ వచ్చేస్తోంది అని. ఆయన అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్ష, రెండుగా ఉండడు పరమాత్మ, అదొక లీల అని ఆయన అన్నాడు. అమ్మ శివలింగాన్ని రక్షించుకోవాలని కదా నీ తాపత్రయం, నీ భక్తి ఏమిటో ప్రకటనం చేస్తే చాలమ్మా, ఆ నీళ్ళన్నీ ఆపే ప్రయత్నం నీకెందుకు అన్నాడు. ఆవిడేం చేసిందంటే, నేను కొట్టుకుపోయిన తర్వాత ఇది కొట్టుకుపోవాలి తప్ప నేను ఉండగా ఎలా వెడుతుంది శివలింగం, ఆవిడ విశ్వాసం అది. నేను కొట్టుకుపోయిన తర్వాత ఇది కొట్టుకుపోవాలి తప్ప నేను ఉండగా ఎలా వెడుతుంది శివలింగం, ఆవిడ విశ్వాసం అది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం, ఆవిడ వంగి గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ భుజముల యొక్క గుర్తులు, ఆవిడ కుచముల యొక్క గుర్తులు ఆ లింగం మీద పడ్డాయి. అది సైకత లింగం కదా, మట్టితో చేసిన లింగం కదా, ముద్రలు పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆ మట్టితో చేయబడినటువంటి లింగం మీద ఈ ముద్రలు పడి అది పృథివీలింగమై కాంచీపురమునందు నిలబడింది. వెంటనే ఆయన ఎంతో సంతోషించాడు. ఇంతే నాకు కావలసింది, ఇంకొకటి అక్కర్లేదు, విశ్వాసమునందు నిలబడగలిగావు, అనుగ్రహిస్తున్నాను, నిన్ను నాదానను చేసుకుంటున్నాను అని ఫాల్గుణ మాసంలో కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పటికీ మీరు ఏకాంబరీశ్వరుడు యొక్క దేవాలయంలోకి వెడితే సుగంధ కుంతలాంబ అని ఒక మూర్తి కనపడుతుంది. ఆ మూర్తి ఇలా జడ ముందుకు వేసుకుని ఉంటుంది అమ్మవారు. ఆవిడ పెళ్లి కూతురు రూపంగా వచ్చింది, కామాక్షికి ప్రతినిధిగా వచ్చి పరమశివుడితో కళ్యాణం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఏదో వెళ్ళాను వచ్చాను అంటే తెలియదు. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణమూర్తులు ఉంటాయి. అయితే మధ్యలో సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు, లోకమునందు ఒక లీల పరిపూర్ణమైంది, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఉంది. మధ్యలో అగ్ని, ఆయన పావకి అని పేరు, జ్ఞాన సంబంధమైన ఒక విషయం ఉన్నది, నువ్వు గమనించు ఈ కళ్యాణంలో. మా చెల్లి బావగారిని పొందింది, ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారని బావమరిదవుతాడు. కాబట్టి శంకరుడికి ఎదురుగుండా దేవాలయంలో ఉన్నటువంటి కుడ్యంలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, పరమ సంతోషంగా నవ్వుతూ ఉంటారు చూస్తూ చెల్లెలి వంక. అందుకే ఇప్పటికీ కాంచీపురంలో ఒక నియమం ఉంది, ఫాల్గుణ మాసంలో కామాక్షి కళ్యాణం జరిగేటటువంటి సమయంలో సుముహూర్తం ఉండదు. మొత్తం కంచి చుట్టుపక్కల కొన్ని వేల మంది పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు వచ్చేస్తారు, రోడ్ల మీద కూడా కూర్చుంటారు, అంతే ఓ గుడ్డేసుకు కూర్చుంటారు. ఆ లోపల నుంచి పెద్దగా వినపడేటట్టుగా మంత్రాన్ని చెప్తూ ఉంటారు. చెప్తూ ఇప్పుడు తాళి కడుతున్నాడు స్వామి అంటారు, ఇక్కడ తాళి కట్టేస్తారు. స్వామి తలంబ్రాలు పోసుకుంటున్నాడు, ఇక్కడ తలంబ్రాలు పోసేసుకుంటారు. ఇక ముహూర్తం లేదు అక్కడ, నక్షత్రాలు ముహూర్తాలు ఏం పెట్టుకోరు. కొన్ని వేల పెళ్లిళ్ళు అయిపోతాయి, లోపల కళ్యాణం అయిపోతుంది, ఇక్కడ కళ్యాణం అయిపోతుంది. స్వామివారి ఊరిరిగింపుగా ఉత్సవమూర్తులు బయటికి వస్తాయి, ఇక్కడ ఒక్క మనిషి ఉండడు, వెళ్ళిపోతారు కంచి నుంచి, వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పటికీ కంచిలో కామాక్షి కళ్యాణం జరిగేటటువంటి తిథి నాడు ఆ కాంచీపురంలో కొన్ని వేల పెళ్లిళ్ళు అయిపోతాయి. ఇప్పటికీ మల్లె నూనెతో అభిషేకం చేస్తారు, అది పృథివీలింగముగా ఈ పృథివీకంతటికీ కూడా ఒక సంకేత రూపంగా కాంచీపురంలో నిలబడింది. అంటే ఇప్పుడు ఇందులో లోకమునకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది ఆవిడ మళ్ళీ భర్తని చేరుకుంది, పరమానందాన్ని పొందింది. కాబట్టి ఏకాంబరీశ్వరుడు, వేదములు మామిడి చెట్టే 4 శాఖలుగా విస్తరిస్తే దాని కింద స్వామి కళ్యాణం జరిగినటువంటిది సుగంధ కుంతలాంబ అంటారు. ఇప్పటికీ ఆ దేవాలయం అలాగే ఉన్నాయి. అందుకే
కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఎక్కడైతే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి సుగంధ కుంతలాంబ దేవాలయం ఉంటుందో దానికి యువతల అద్దాల మంటపం ఉంటుంది. అక్కడ స్తంభాల మీద మాత్రం మీరు చూస్తే రతీమన్మధులు చెక్కబడి ఉంటారు, చిలుకల మీద ఎక్కెడుతూ ఉంటారు. అసలు ఆ శిల్ప వైభవం మీరు చూడాలి, ఎంత అద్భుతంగా చెక్కుంటారో. అసలు ఆ రతీమన్మధుల అందం చూస్తే మీరు గట్టు కింద నిలబడి స్తంభం మీద చిత్రాలు చూస్తే కాసేపట్లో చిలకలు ఎగిరిపోతాయేమో రతీమన్మధులు అనిపిస్తుంది, అంత గొప్ప శిల్ప సంపద. కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం ఏర్పడడంలో జగన్మాత లోకమునకంతటికీ ఒక పాఠాన్ని నేర్పి ఒక లీల చేసి పృథివీలింగము ఆవిర్భవించడానికి కారణమైన క్షేత్రము ఏది ఉన్నదో అది కాంచీపురము. అందుకని శ్రీకాంచీ నగరీ విహార రసిక, తాను మళ్ళీ పరమేశ్వరుణ్ణి పొందడానికి కాత్యాయన మహర్షి ఇచ్చినటువంటి వస్తువులు ఎక్కడ మార్పు చెందాయో అక్కడ తపస్సు చేసింది కాబట్టి ఆ ప్రాంతము పట్ల ఆవిడికి ప్రత్యేకమైన అనురక్తి. అక్కడికి వెళ్ళిన వారికి ఆమె జ్ఞానం ఇస్తుంది, అక్కడికి వెళ్ళిన వారికి మోక్షం ఇచ్చేస్తాను కలియుగంలో, అది మోక్షపురి. కలియుగంలో సాధన కష్టం కాబట్టి కాంచీపురంలోకి ప్రవేశిస్తే కావలసిన అనుగ్రహం నేను వర్షిస్తానంది. కాదనడానికి మనమెవరం, అది ఆవిడ అనుగ్రహం. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రీ సతాం. అసలు మూకశంకరులకి మహానుభావుడు పలికింది, కామాక్షి పలికింది లోపల నుంచి, శోకమును పోగొడుతుంది ఆవిడ. ఎవరికి? సతాం, పుణ్యపురుషులకు పోగొడుతుందిట. ఎవరు పుణ్యపురుషులంటే శంకర భగవత్పాదులు కూడా ఈ మాట సౌందర్యలహరిలో వాడారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః అన్నారు. సకృన్నత్వానత్వా కథమవసతాం సన్నిధదతే అన్నారు. సకృన్నత్వానత్వా, ఎన్ని మాటలు నువ్వు నమస్కారం చేశావన్నది ఈశ్వరుడు చూడడు. ఎవరి విషయంలో? సతాం, సత్పురుషుల విషయంలో. ఎవడు సత్పురుషుడు అంటే లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడెవడున్నాడో, లోకంలో ఎవరు ఏది పాటిస్తారో అటువంటి సంస్కృతిని పాడు చెయ్యని వాడెవడున్నాడో వాడి పట్ల ఈశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు. అందుకే రాకాచంద్ర సమాన కాంతి వదన చంద్రమండల మధ్యగా. ఎందుకని? చంద్రుడు కళ సంస్కృతి జోలికి వెళ్ళవద్దు. రాముడు నరుడిగా ఈ లోకానికి నేర్పిన పాఠం అదే. మీతో మనవి చేశారు. గుహుడితో కలిసి ఉన్నాడు కానీ ఆటవికుల సంస్కృతిని పాడు చేయలే. రాక్షసులతో కలిసి ఉన్నాడు విభీషణుడితో, రాక్షస సంస్కృతిని పాడు చేయలే. వానరులతో కలిసి ఉన్నాడు, వానర సంస్కృతిని పాడు చేయలే. తాను ఏ సంస్కృతిలో ఉన్నాడో దాన్ని వదులుకోల. అది ఈ జాతి గొప్పతనం. ఇతరుల సంస్కృతి పాడు చెయ్యరు, తమ సంస్కృతి పాడవడాన్ని అంగీకరించరు. ఆ భావన ఎందుకు వస్తుందంటే ఇద్దరి యొక్క ఆరాధన చేత వస్తుంది. సంస్కృతి పోయినా మనకేం లేని కూర్చుంటే దేశమునకు ప్రమాదం వస్తుంది. తన సంస్కృతి పోకుండా చూసుకోవాలి. అలా పోయినా పర్వాలేదని కూర్చుంటే జడత్వం అంటారు. ఆ జడత్వాన్ని ఎవరు తీసేస్తారంటే ఇద్దరే. ఒకటి హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం, ఆ జడత్వాన్ని తీసేస్తుంది. రెండవది ఎవరంటే అమ్మవారు తీసేస్తుంది. చైతన్య శక్తి కాబట్టి నేను ఇలా కూర్చోవడం ఏమిటి, నేను ప్రతిస్పందించి నా సంస్కృతి కొరకు నేను నిలబడాలి. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచిరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురవిపు వరాహస్య భవతి అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. అందుకే జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచిరి, ప్రతిస్పందన లేకుండా ఏది ఎలా పోయినా నా వరకు వస్తే కదా అని కూర్చున్నవాడు ఎవరుంటాడో వాడు 10 మంది కొరకు నేను లేచి నిలబడతానన్న చైతన్యం రావాలి అంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి, హనుమ పాదాలు పట్టుకోవాలి. వాళ్ళిద్దరిది ఆ విషయంలో లోకమునందు గొప్ప అనుగ్రహ శక్తి. కాబట్టి ఆ తల్లి సతాం, సత్పురుషుల విషయంలో. సత్పురుషుడు అంటే మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అదే పనిగా వెళ్ళి పూజ చేస్తున్నవాడు అని కాదు. పూజ చెయ్యడం తప్పని నేనేమంటలేదు, పూజ చేయవలసిందే.
కానీ పూజామందిరమునకు పరిమితమైపోకూడదు. వివేకానందుడు చెప్పినట్టుగా పూజామందిరమునందు పూజ చెయ్యాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ పూజామందిరమునందే నేను చచ్చిపోవాలని కోరకు. నీకు సమస్త లోకములు పూజామందిరము కావాలి. శంకరాచార్యుల వారు కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దేవాలయానికి. వెళ్ళిన వారు అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అని అడగాలి. కానీ ఆయనేమన్నారు? మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మా అమ్మ నువ్వు, మా అయ్య శంకరుడు, 3 లోకములు నీ కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో నేనున్నాను, వాళ్ళు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, అందరం వచ్చాం అన్నం పెట్టు. శంకరులు తన కొరకు అన్నం అడిగారా, అందరి కొరకు అన్నం అడిగారా? వసుధైవ కుటుంబకం, అందరూ బాగుండాలని కోరుకున్న జాతి ఏదైనా ఉంటే ఈ దేశం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.